బ్యూటిఫుల్ క్యూటీస్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులైంది కదా నేను ఇలా చెప్పి. యూట్యూబ్ ఛానల్కి వీడియోస్ చేస్తా అని అసలు చేయట్లేదు కదా. ఏంటో మేబీ ఐ బికేమ్ వెరీ లేజీ. అట్లనే నా ఛానల్ కూడా స్టాగ్నెంట్ అయిపోయింది. ఎంత మంచిగా వెళ్ళేది లాస్ట్ ఇయర్ కదా. అండ్ మీరేమో డిజైనింగ్ వీడియోస్ అవి ఇవి అడుగుతారు. అవి చేయాలి అంటే నాకేమో నెక్ పెయిన్ ఉంది. అండ్ నా ఛానల్ ఎక్కువ లేడీస్ ఫాలో అవుతుంటారు కాబట్టి సో మనకి నెక్ పెయిన్, స్పైన్ ఇష్యూ వస్తే ఎంత ప్రాబ్లం ఉంటుందో. ఒక్క డ్రెస్ డిజైన్ చేసేస్తే వారం రోజులు పడుకోవాల్సి వస్తుంది. అండ్ ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి ఏదో చేస్తున్నా, యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి ఇదే చెప్తున్నాను, బట్ ఏది కంటిన్యూ చేయలేకపోతున్నా. సో అయితే నేను ఈరోజు చికెన్ వండుతున్నాను. మొత్తం వీడియోలో నేను కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేనే షూట్ చేసుకోవాలి, అది నాకు అసలు ఓపిక లేదు, ఫుల్ హెడేక్గా ఉంది. అయినా సరే చికెన్ కుక్ చేస్తాను. సో కొంచెం కుక్ చేసే చూపిస్తాను, ఆ స్టైల్ ఆఫ్ చికెన్ నేను ఎట్లా కుక్ చేసుకుంటాను అని. అప్పుడప్పుడు కనిపిస్తుంటా, ఓకేనా? మళ్ళీ అప్పుడప్పుడు కనిపించి ఎండ్లో బాయ్ చెప్తాను. కీప్ ఫాలోయింగ్, కొంచెం యాక్టివ్గా ఎంగేజ్గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను వీడియోలు చేస్తే మీకు వస్తాయి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే ఎలా వస్తాయి? సరేనా? చాలు, మనం ఇప్పుడు చికెన్ వండుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు MLA. మనం చికెన్ వండటానికి అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయారు. టమాటో, ఆనియన్ అండ్ కొబ్బరి, గసగసాలు, క్యాషూ నట్స్, చెక్క, లవంగా, ఆనియన్, మిర్చి వచ్చేసి పలావ్ వండటానికి, అండ్ బాగా కడిగి క్లీన్ చేసిన చికెన్. సో ఇప్పుడు మనం మిక్సీలో మసాలా పట్టుకుంటున్నాం అనమాట. ఏదైతే కొబ్బరి, గసగసాలు, క్యాషూ వేసాను కదా, అది సపరేట్ పేస్ట్ అనమాట. సో ఇలా తయారైపోయింది. అండ్ దాని తర్వాత వచ్చేసేసి ఆనియన్ సపరేట్గా, అలాగే టొమాటో సపరేట్గా రెండు నేను వేరువేరుగా మిక్సీ పట్టాను. అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే అది మనం ఎలాగో కలిపేస్తామనుకో. చూసారా, రెడీ అయిపోయింది కొబ్బరి, ఆనియన్, టమాటో. సో ఈ పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము, ఎందుకంటే మన ఇంట్లో నెయ్యి వాడతామని ఇంతకుముందు చెప్పాను కదా. సో మనం ఆయిల్ కంటే కూడా నెయ్యి. సో చికెన్ని ఫస్ట్ ఆవగిల్ వేసుకోవాలి. అప్పుడైతే ఏంటంటే చికెన్కి చక్కగా ఉప్పు, పసుపు అంతా బాగా పట్టేస్తుంది కాబట్టి. అండ్ మనం ఎండ్లో చికెన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసం ఆవగిల్ వేసుకోవడం అలవాటు. కొంతమంది పచ్చి చికెనే కర్రీలో వేసేసుకుంటారు. ఆవగిల్ వేసేటప్పుడు ఏం లేదు. సో కొంచెం నెయ్యి వేసుకున్నాను, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ చికెన్, ఉప్పు, తర్వాత పసుపు వేసేసేసి అలా సిమ్లో పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలన్నమాట. అంటే బాగా మగ్గనివ్వాలంటే చికెన్ బాగా మగ్గితే ఏమవుతుందంటే సాల్ట్ బాగా పడుతుంది. ఇప్పుడు నేను పలావ్ చేయడం కోసం బౌల్ పెట్టుకున్నా. ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను కదా, సో అప్పుడప్పుడు అట్లా డాన్స్ చేస్తూ ఎగురుతూ ఉంటానన్నమాట. మీరు అలా డాన్స్ చేయనక్కర్లేదు, దట్స్ మై ఫన్. చూసారా, చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పలావ్ చేయడానికి నెయ్యి వేస్తున్నా. కొంతమంది బటర్ వేసుకుంటారు, కొంతమంది డాల్డా వేస్తున్నారు. ఇట్స్ అప్ టు యువర్ విష్. సో మన ఇంట్లో ఏంటంటే నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ కాబట్టి, అండ్ నెయ్యి మన ఇంట్లోనే మనం పాలు తెచ్చుకొని చేసుకుంటాం కాబట్టి సో ఇది చాలా గుడ్ ఫ్యాట్ అవుతుంది. పలావ్లోకి ఇప్పుడు కొంచెం చెక్క, లవంగా వేస్తున్నాను. దాంతో ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. అండ్ కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్. సో దీన్ని చక్కగా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. సో అందులోకి ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి ఆ కొబ్బరి పేస్ట్ని వేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనం ఆనియన్ పేస్ట్ కానీ టొమాటో పేస్ట్ కానీ వేయట్లేదు, ఓన్లీ కొబ్బరి పేస్ట్. సో ఇది వేసుకొని సిమ్లో చాలా చక్కగా మేబీ 10 to 15 minutes పట్టొచ్చు, ఇది కంప్లీట్లీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. చూసారా, చికెన్ అయితే సూపర్గా బాయిల్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ అదే బౌల్లో నేను మరికొంత నెయ్యి యాడ్ చేసి మళ్ళీ మిగిలిన కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉంటుందో వేసి సో చక్కగా వేయించుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాము. అంటే టమాటా పట్టిన దాంట్లో వేయడం వల్ల అది పింక్గా వచ్చింది. మామూలుగా అయితే ఆనియన్ పేస్ట్ కొంచెం ఆనియన్ రంగులోనే ఉంటుంది. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకుంటున్నాము. సో మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంతమంది కొబ్బరితో పాటు జింజర్ గార్లిక్ కూడా పట్టేసుకుంటారు. సో ఇప్పుడు నేను కొంచెం థిక్గా పులుసు పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి చాలా తక్కువ వేసాను. అండ్ కావాల్సినంత ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం సరిపడినంతే వేసుకోవాలి. అండ్ కావాల్సినంత కారం, మనం కొంచెం కారం బాగానే తింటామన్నమాట, దండిగా. ఉప్పు కారాలు మంచిగా ఉండాలబ్బా, ఎక్కువైతే ఎవరూ తినలేరు, కానీ ఆ లిమిటెడ్గా అయితే. సో చూసారా, ఆల్రెడీ హాఫ్ బ్రౌన్గా అయిపోయింది. సో ఇంకాసేపు చక్కగా అట్లా సిమ్లో పెట్టుకుంటే కనుక కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్. వావ్, చూసారా అసలు ఎంత మంచి కలర్ వచ్చిందో. పలావ్కి ఎప్పుడు అట్లా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. వాసన అయితే ఆనెస్ట్లీ తెలుసా చాలా
పర్ఫెక్ట్ స్మెల్ చూసి మనం అది పర్ఫెక్ట్ ఉందా లేదా తెలిసిపోతుంది. అలాగే నేను బియ్యం ముందే నానపెట్టుకొని ఉంచాను. సో బియ్యం నానపెట్టిన నీళ్ళనే నేను అందులో వేస్తున్నాను. సో బియ్యంలో నీళ్లు వేసేసేసి అట్ ద సేమ్ టైం మనం బియ్యం కూడా వేసుకోవాలి నానపెట్టింది. అండ్ కొంచెం వచ్చేసి ఏం వేసాను, ధనియాల పొడి కూడా వేసేసాను అందులో. అండ్ ఇప్పుడు మనకు గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చికెన్ది. సో ఇప్పుడు బాగా నీళ్లు తెల్లుతున్నాయి కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అండ్ కావాల్సినంత ఉప్పు వేసుకున్నామా, ఎస్ ఉప్పు కూడా వేసుకోవాలి పలావ్లో. సో ఇంకా మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేసేసుకొని, ఇందాక రైస్ వేయలేదా, అయితే వేయలేదనుకుంటా, కరెక్టే. నీళ్ళు బాగా మరిగిన తర్వాతే రైస్ వేసుకోవాలి, ఇందాక ఓన్లీ నీళ్ళు వేసాను. సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఎంత బియ్యం పెట్టుకున్నామో అంత వేసేసేసి చక్కగా అలా మూత పెట్టేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. అండ్ అందులో మనము ఉడికించిన చికెన్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అలా ఒక 2-3 నిమిషాలు కొంచెం సిమ్లో ఉడికించుకొని ధనియాల పొడి మాత్రం మస్ట్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్కి ధనియాల పొడి కదా టేస్ట్. సో ఫైనల్గా ఒక 2-3 నిమిషాలు అలా కలిపేసేసి ఉంచేసుకొని, నేనైతే ఇప్పుడు అది కసూరి మేతి వేస్తున్నాను, డ్రైది బాగుంటుంది. యాక్చువల్లీ పచ్చిది కూడా ఉంటే కనుక మెంతి చాలా బాగుంటుంది. సో చూసారా పలావు ఉడుకుతుంది. సో నాకు ప్రాపర్గా అంతలా రాదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. మీన్ వైల్ మనం చికెన్లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే 2 డిషెస్ ఒకేసారి కుక్ చేస్తున్నాను కాబట్టి తక్కువ అయ్యాయి. అందుకని చెప్పి నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ వాటర్, ఎందుకంటే మళ్ళీ కూల్ వాటర్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో మామూలుగా అయితే కనుక మనం కొలత సరిగ్గా పెట్టుకుంటే పలావ్ పర్ఫెక్ట్ వస్తుంది. వావ్ చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పొడి పొడిగా ఉంది పలావ్. నిజం తెలుసా, ఇది నేను 2వ సారి ఏమో పలావ్ చేయడం, ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది అయితే మా అమ్మ రెసిపీ. మా అమ్మ అయితే అసలు అల్టిమేట్ చేస్తుంది. బాస్మతి రైస్ అయిపోయాయి, అందుకే నేను నార్మల్ రైస్తో చేస్తున్నా. బాస్మతి రైస్తో చేస్తే అసలు మామూలు రైస్తో చేసినా కూడా ఆ స్మెల్ అయితే నిజంగా అంటే పర్ఫెక్ట్ వచ్చింది. ఏదో మీ వీడియో కోసం కాదు, ఎందుకంటే తిన్నది నేనే కాబట్టి.